ఏంటంటే చేయాలా వాళ్ళకు చేయాల్సిన సందర్భం ఉంటుంది. చేయాలన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం పూర్తిగా నిర్లక్ష్యం అయిపోయింది. వ్యవసాయం నిర్లక్ష్యం అయిపోయి రాష్ట్రంలో అప్పటికే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. దాని మీద ఏం చెప్పడానికి అవకాశం లేదు. వాళ్ళు చెప్పినటువంటి హామీలు కూడా పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయినాయి. వాళ్ళు చెప్పినటువంటి అన్నదాత సుఖీభవ అనే సందర్భంగా అప్పుడు మేము ఇస్తున్నటువంటి 13,000 మేము ఇస్తుంటే వీళ్ళు లేదు మేము 20,000 ఇస్తాము. కేంద్రం ఇచ్చేది కూడా కాకుండా మేము 20,000 ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాదాపు 60 లక్షల మంది పైన రైతులుంటే కేవలం 30 లక్షల మందికి అది 10,000, 5,000, 20,000 ఎట్లంటే అట్లా 20,000 ఎవరికి వెళ్ళా 10,000, 13,000, 12,000 వేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ దాంతో పాటు రైతులకు సంబంధించిన గిట్టుబాటుకి సంబంధించిన రైతుల రేట్లు కానీ, రైతులు రోడ్ల మీదకి రావడం కానీ, రైతులు ఇబ్బందులు పడడం కానీ, రైతులకు సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకపోవడంతో పాటు ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యంతో పాటు ఇతర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి మనం అక్కడ తెలంగాణకు సంబంధించి మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడే సందర్భం కానీ ఇవన్నీ గుర్తు పెట్టుకుంటే రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఎలాంటి చెప్పే అవకాశం లేకపోయింది. కాబట్టి ఆయన చెప్పలేని పరిస్థితిలో అది అక్కడ జరిగింది. ఆ తర్వాత వైద్యాన్ని గురించి చెప్పాలనుకుంటే వైద్యం అనేది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడు పెద్ద హాస్పిటల్లో చూపించుకోవాలి, కార్పొరేట్ హాస్పిటల్ కూడా చూపించుకోవాలి. ఏ ఒక్కరు కూడా ఆరోగ్యం బాగలేకుండా చనిపోకూడదు, వాళ్ళందరినీ బాగు చేయాలనే ఉద్దేశంలో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ అని తీసుకొచ్చి వాళ్ళను పెద్ద వైద్యం చేయించే కార్యక్రమం, పెద్ద హాస్పిటల్ వైద్యం చేయించే కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేయాలనే ఆలోచనలో భాగంగా వీళ్ళు చేస్తున్నప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మరింత రెట్టింపుతో చేయించే కార్యక్రమం. ఆ రోజు 3 లక్షలు ఇచ్చి హాస్పిటల్లో గుండె ఆపరేషన్ కి సంబంధించి చేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 25 లక్షల వరకు దాన్ని పెంచే కార్యక్రమం చేసి ఆరోగ్యశ్రీతో పాటు అదే విధంగా 104, 108 వీటిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాత వెహికల్ని తీసి 1,300 వాహనాలు ఒకే రోజు తీసుకొచ్చి స్టార్ట్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఒక మానసిక ధైర్యాన్ని మాకు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, మాకు ఏ సమస్య వచ్చినా ముఖ్యమంత్రి పరిష్కరిస్తాడనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆ విధంగా జరగడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవానికి వైద్యం దగ్గరగా ఉండాలి, ఆ వైద్యం పెద్దగా అందాలి. ఆ వైద్యం అందాలంటే ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా మెడికల్ కాలేజీలు కావాలి. ఆ మెడికల్ కాలేజీలకు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి తెలివైన వారు ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటే కార్యక్రమం కాకుండా మన రాష్ట్రంలోనే మెడిసిన్ చేసి వాళ్ళు ఇక్కడే సేవ చేయాలనే ఆలోచనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాదాపు 1,00,000 కోట్లు విలువ చేసే మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని తీసుకుపోయి ప్రైవేట్ పరం చేయాలనుకున్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్యం ఏ విధంగా నిర్వీర్యం అయిపోతుంది. ఆ విధానాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైద్యాన్ని అత్యున్నత స్థానాన్ని తీసుకొచ్చి అతి పేదవానికి కూడా పెద్ద వైద్యం అందాలనే ఉద్దేశంలో భాగంగా దాదాపు 56,000 మెడికల్ కి సంబంధించినటువంటి పోస్ట్ ఫిలప్ చేసి హాస్పిటల్ నాడు నేడు పేరుతో బ్రహ్మాండంగా డెవలప్ చేసినటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ రిపీట్ అయిపోయింది. అది ఎక్కడ చూసినా ఇప్పుడు చిన్న హాస్పిటల్ అయితే మెడికల్ అందుబాటులో ఉండదు, అక్కడ ఇబ్బందులు ఉంటాయి, అక్కడ కార్మిక లేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్ మీద దాడులు చేసిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు, అనేక రకాలుగా ఉన్నాయి. ఆ తర్వాత విద్యకు సంబంధించి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్లు కానీ కాలేజీలు కానీ అనేక రకాలుగా చిదలావిస్తా పోవడమే కాకుండా ప్రైవేట్ కాలేజీలను బ్రహ్మాండమైనటువంటి డెవలప్ చేసి రాష్ట్రంలో విద్యను డబ్బులు పెట్టుకునే పరిస్థితి తప్ప ఏవో పేదవాడు కూడా చదువుకునే పరిస్థితి లేకపోతే ఆ చదువును పేదవానికి దగ్గరగా అందించాలి, పెద్ద చదువులు చదివించాలి. ఆ పెద్ద చదువుల ద్వారా పేదవాడు కూడా పెద్ద ఉద్యోగాలు చేయాలి, వాళ్ళ కుటుంబంలో బ్రహ్మాండంగా ఎదగాలి, వాళ్ళు బయటికి రావాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి విద్యను బాగా పేదవాళ్ళ దగ్గరికి పంపించే కార్యక్రమం కాకుండా ఏ తల్లి కూడా వాళ్ళు ఎక్కడైనా చదివించుకోలేని పరిస్థితి ఉంటుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళ కుటుంబాలకు పోషణకు కష్టంగా ఉంటుంది. ఆ కుటుంబాలు పోషణ కష్టంగా ఉన్నప్పుడు ఆ పిల్లలు పనికి తీసుకుపోతారు, చదువుకోవడం పంపిరు. ఆ చదువుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకు తల్లిఒడి అమ్మఒడి అనే కార్యక్రమంలో ద్వారా వాళ్ళకు డబ్బులు చేర్చాలి. ఆ డబ్బులు వాళ్ళు తీసుకుంటే వాళ్ళ ఇంటికాడ వాళ్ళ పిల్లలను చదువుకు పంపించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంలో భాగంగా పంపించే కార్యక్రమంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం ఉంది. ఇంగ్లీష్ మీడియం ఉంటేనే మనం పెద్ద చదువులు చదివినా, ఇతర దేశాలకు వెళ్ళినా, ఏదైనా ఒక కంపెనీలో ఉద్యోగం కావాలన్నా ఇంగ్లీష్ లో మంచి ప్రాధాన్యత కావాలి. ఆ ప్రాధాన్యత కింద నుండి తెప్పియాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే దాన్ని కూడా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే
అవహేళన చేసి ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం వద్దనే విధంగా మోహన్ రెడ్డి గారు బిల్ గేట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్కి మేలు చేకూరుతుంది అనుకుంటున్నారు మీరేమన్నా? ఏం మేలు జరగడానికి ఇక్కడ మేలు చేసే పరిస్థితులు మనం లేం కాబట్టి, మన పరిస్థితి ఆ విధంగా లేదు కాబట్టి, మన పరిస్థితి బాగాలేనప్పుడు బయట వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఇప్పుడు మీరున్నారు, నేను మా ఇంట్లో నేను ఏదో సంసారం కొత్తగా సంసారం పెట్టుకున్నాను. నాకు సంసారం పెట్టుకున్నప్పుడు నా ఇంట్లో ఏం తక్కువ ఉండా ఏం ఎక్కువ ఉండాలని మీరు నా గెస్ట్ గా మా ఇంటికి వస్తున్నారు. వచ్చినప్పుడు మీకు చూపించాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. నేను చూపించినప్పుడు ఇక్కడ ఏదైనా మీకు చూపించింది ఆకర్షణ కాగలిగితే కదా. అక్కడ ఆకర్షించడానికి నా దగ్గర ఏమీ లేనప్పుడు మీరు వస్తారు, చూస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. మీరేం చేయగలుగుతారు? ఏం చేయరు కదా. ఏదైనా ఆకర్షణగా ఉండి ఫలానా వస్తువు ఇది ఉంది, ఫలానా ఇది తీసుకొచ్చి పెట్టాను, ఇది డెవలప్ చేయాలనుకున్నాను, మా ఇంట్లో ఈ విధంగా విద్య ఉంది, వైద్యం ఉంది, ఇవన్నీ ఉన్నాయని మనం చెప్పగలిగితే దానికి ఏదైనా సలహాలు సూచనలు మీరు ఇచ్చి మీరేదైనా చేయాల్సిందంటే చేస్తారు. ఆయన అయితే మామూలుగా వచ్చిన తర్వాత రిసీవ్ చేసుకున్నారు, పంపించినారు. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది ఆయనలో కూడా. అందుకని చాలా మంది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు. నేను కామెంట్ చేయడమే నేను చేయదలుచుకోలేదు, కానీ చాలా రకాల కామెంట్ చేస్తున్నారు. సరే, వచ్చిన తర్వాత మంచిదే. ఎవరైనా ఒక గెస్ట్ మన ఇంటికి వచ్చినప్పుడు విజయసాయి రెడ్డి గారు అంటే బిల్ గేట్స్ గురించి కొన్ని మాటలు అయితే కొన్ని పరుష పదజాలం ఒక జర్నలిస్ట్ అయితే మాట్లాడారు, పేరైతే కాదు. మీ విజయసాయి రెడ్డి గారు ఆ జర్నలిస్ట్ని మీ పార్టీ యొక్క పేటీఎం అని మాట్లాడిన పరిస్థితి. విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన దాన్ని ఆయన ఎప్పుడు ఖండించలేదు. ఆయన మాత్రం ఈయన గురించి మాత్రం విపరీతమైన ఖండంతో మరి ఆయన ఒక వీడియో చేయడం అయితే జరిగింది. ఎలా చూస్తారు ఆ పర్సన్ మీరు జర్నలిస్ట్ని? మీరు ఒక జర్నలిస్ట్ సాయి గారే, విజయవాడ సాయి గారు కదా. ఇంతకుముందు జెమినీ టీవీలో ఉన్నాడు, ఇప్పుడు ఆయన ప్రైవేట్ గా పెట్టుకున్నాడు, చేసుకుంటున్నాడు. ఇప్పుడు పేటిఎం అనేది ఏంది? పేటిఎం అని వీళ్ళకి ఎందుకో ఆ భాషను విజయసాయి గారు మాట్లాడారు, ఎవరు మాట్లాడారు? అదే సార్ నేను విజయసాయి రెడ్డి గారి నుండి మన వంశీ గారి వరకైనా మాట్లాడితే ఏదైనా ఒకవేళ నాలంటోడు మూడో ఎవడన్నా పోస్ట్ పెట్టింటే దాన్ని తీసుకొచ్చి పేటిఎం కుక్కలు, పేటిఎం గాడు అడిగి ఎవడు ఇష్టం వాళ్ళదబ్బా, ఎవరి ఇష్టం వాళ్ళు. పేటిఎం కుక్కలు అంటే ఆఫీసులో పెట్టుకొని డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తారు చూడు. వాళ్ళన్న ఒకవేళ పేటిఎం అంటే ఏదో వాళ్ళకి నెలల జీతాలు ఇస్తారు, ఆ జీతాలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెడతారని అంటే అర్థం ఉంది. అది విజయసాయి రెడ్డి గారు ఒక జర్నలిస్ట్ మీద ఆరోపణలు చేస్తే ఆ జర్నలిస్టు దాని గురించి నార్మల్గా మాట్లాడిన పరిస్థితే కానీ కంప్లీట్గా ఖండన కూడా ఆయన చేయలేదు. ఇలా అయితే ఖండన చేయరు. ఆయన ఏమన్నారు, మేము ఇలా చేస్తే అలా ఎందుకు చేసేవాళ్ళం విజయసాయి రెడ్డి గారు అన్నారు. కానీ ఈ రోజున బిల్ గేట్స్ లాంటి వ్యక్తిని ఆయన ఏదో ఒక బాలికల మీద లోలుడని రకరకాల మాటలు మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు అంటారు? ఆయన మీద పర్సనల్గా మాట్లాడడం కనీసం ఖండన లేదు. ఇప్పుడు బాలికల మీద అమ్మాయిలను ఏదో చేస్తున్నారనే దానిపైన భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు, వంశీ గారికి తెలుసు. దీంట్లో ఎవరెవరు ఏమేమి పేర్లు ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడెక్కడ వాట్సాప్ చేసినారు, ఎవరెవరు మెసేజ్లు ఉన్నాయి, ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు జరిగినప్పుడు ఆయనకి ఏం మెసేజ్ ఉందో మాకైతే తెలియదు, కానీ ఆయన ఏం మాట్లాడినాడు అనేది కూడా నేను వినలేదు. కాబట్టి దానికి ఆయన దాన్ని పట్టుకొని మనం ఆయన పేటీఎం గాడు ఏటీఎం గాడు అనాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన విశ్లేషణ ఆయన చేసుకొని ఉండవచ్చు. ఇప్పుడు అలాంటి వ్యక్తులు మాట్లాడినారనే దాని మీద వాళ్ళని ప్రత్యేకించి తీసుకొని ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని నేను అనుకుంటున్నా. కానీ ఇక్కడ మన దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా కానీ, ఇప్పుడేం ఆంధ్రప్రదేశ్ పౌరుడు కాదు ఆయన, ఇక్కడ ఉన్న ఓటర్ కాదు. కాబట్టి ఆయన బయట నుండి వచ్చినాడు. బయటకు వచ్చిన తర్వాత మన గెస్ట్ గా వచ్చిన తర్వాత గెస్ట్ ని గౌరవించడం తప్పులే, ఆ గెస్ట్ వచ్చి మనకు సలహా ఇవ్వడం తప్పులే. తప్పు లేనప్పుడు మంచిదే స్వీకరించవచ్చు. కానీ ఆయన వ్యక్తిగతం గురించి మాట్లాడే వాళ్ళ గురించి మన దీంట్లో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అంటున్నా. ఆయన వ్యక్తిగతం గురించి ఆ వ్యక్తిగతాలు తప్పులు ఏమేమి ఉన్నాయి అది వాళ్ళకి తెలుసు, ఆయనకు తెలుసు, మనకి తెలియనప్పుడు దాని గురించి ఆయన గురించి మాట్లాడుతాను కాదు. స్వయాన మీ యొక్క అంతకుముందు మీ పార్టీలో ఉండి ఆ తర్వాత ఆయన రాజీనామా చేసిన వ్యక్తి ఆయన మీద డైరెక్ట్గా దాడి చేయడం జరిగింది. కేవలం వైసీపీ పార్టీ ఏది చెప్తే అది చెప్పడానికి, తోలుబొమ్మ ఆడిస్తే ఆడినట్టుగా ఉండడానికి సాయి ఉన్నారు అని చెప్పి గతంలో ఆయన మాట్లాడిన పరిస్థితి. ఎందుకు దానిలో వాస్తవం ఉందంటారా? విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటలు, విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు ఎన్ని కరెక్ట్ అనుకుంటా పోతే ఏమర్థం ఉంటుంది? ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఇక్కడ మా దగ్గర పార్టీలో పనిచేసినాడా, రాజ్యసభ మెంబర్ గా ఉన్నాడా, అక్కడ విశాఖ ఇన్ఛార్జ్ గా ఉన్నాడా, అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చేసినప్పుడు రెండోసారి రాజ్యసభ చేసిన తర్వాత ఇక్కడ అప్పుడు లేని తప్పులు ఇప్పుడు బయటికి పోయి అలా ఏదో ఆడ కోటరీ ఉంది, వాళ్ళు ఉండరు, వీళ్ళు ఉండరు అని ఆయన చెప్పినంత మాత్రమే అది కరెక్ట్ అని మనం అనుకోవడానికి కాదు కదా. ఆయన ఇష్టం, ఆయన మాట్లాడుకుంటాడు. బయటికి పోయిన తర్వాత ఆయన వ్యక్తిగతం ఆయన మాట్లాడుకుంటాడు. మాట్లాడుకున్నప్పుడు తప్పు ఉండే
మనకు తెలిసింటే దాన్ని తప్పుగా మాట్లాడొచ్చు, మనకు తెలియకపోతే మనకు తెలియదు అనొచ్చు. రైట్ కాబట్టి మోహన్ రెడ్డి గారు. మాట్లాడినంతా Yes. నిజం అనుకోవాల్సిన Yes, మోహన్ రెడ్డి గారు. నిజం Yes. అనుకోవాల్సిన అవసరం లేదు. రైట్, మీరు అన్నది అర్థమైంది. మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతోటి జనసేన నేత వీర మహిళ సుంకర కృష్ణవేణి గారు ఉన్నారు, ఆయన వీటితో మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. లక్ష్మీనాయక్ గారు నమస్తే అండి. మీకు ఏఎన్ఎన్ వీక్షకులకి అలాగే మోహన్ రెడ్డి గారికి వంశీకృష్ణ గారికి కూడా నమస్కారం అండి. కృష్ణవేణి గారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గారికి కూడా సార్. ఎస్ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏ రకంగా ఉంటుంది? నిజంగా ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చిందా? ఇంకా ఏమైనా నెరవేర్చాల్సి ఉంటే ఎప్పటిలోపు నెరవేరుస్తారు? అభివృద్ధిని ఏ రకంగా మీరు చూస్తారు? ఏ కోణంలో చూస్తారు? ఎలా కొలమానంలో చూస్తారంటే ఏం చెప్తారు?